మనది ఒక లుచ్చా వ్యవస్థ. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఇది ఒక ఏక్ నంబర్ లత్కోర్ సమాజం ఇది. మళ్ళీ ఇందులో ఎవరిని తిట్టాడు, ఏ కులాన్ని అన్నాడు, ఏ మతాన్ని అన్నాడు అని 2 గంటలు తీసుకొని రీసెర్చ్ మొదలు పెట్టాను. ఎందుకంటే ఈ లుచ్చా సమాజం మొదటి లక్షణం ఇది. గత 35 ఏళ్ళుగా అందరికీ తెలుసు, నారాయణ చైతన్య విద్యాలయాలలో, అవి ఆలయాలు అంటే చెప్పుతో అమ్ముకొని కొట్టాలి ఒక్కొక్కటి. అలాగే మన ఏరియాలో కొన్ని పాఠశాలల్లో మాస్ కాపింగ్, పేపర్ లీకింగ్ వంటి కాస్ట్లీ హాబీస్ నేర్పుతారని మనకు ఏళ్ళ నుండి తెలుసు. మార్కుల కోసం మాస్ కాపింగ్, పేపర్ లీకులు, ర్యాంకుల వ్యాపారం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలుసు, నిత్యం చర్చిస్తాం, ఖండిస్తాం. కానీ మన మాత్రం అక్కడే జరిపిస్తాం. ఈ సోషల్ మీడియా సమాజంలో అత్యంత అభ్యుదయ రచనలు, సాహిత్యం రాసే మహానుభావులందరికీ విషయం తెలుసు. అయినా తమ పిల్లల్ని మాత్రం వాటిలోనే చదివించారు, ఆర్థిక స్తోమత లేకపోతే మినహా. పైకి చెప్పే కారణం మాత్రం మరో ప్రత్యామ్నాయం లేదు అని. ఇది ఎట్లా ఉంటుందంటే, అటు రేపిస్ట్ అయిపోయింది, ఫిడోఫిలియా నేరస్తుడు అయిపోయింది, వాళ్ళకన్నా లెక్కలు బాగా చెప్పే ట్యూషన్ టీచర్ మన ఇలాకాలో లేడు, వాడు కాపీ కొట్టిస్తేంది, టైప్ కొట్టిస్తేంది, ర్యాంకులు మార్కులు మా పిల్లడికి వచ్చినాయా లేదా, కాబట్టి తప్పక మా పిల్లల్ని అతని దగ్గరికి ట్యూషన్ చేర్చాం, వాళ్ళ దగ్గరే అడ్మిషన్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. ఇక ఇంకో రకం వాదన చేసే జనాలు ఉంటారు. అబ్బా, నీకు అంత అభ్యుదయం ఉంటే ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ కరువైనాయా, నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అక్కడ పోయి జాయిన్ చేయంటారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాస్ కాపింగ్ ఆపాలంటే ఉద్యోగాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఉందని, అక్కడ కూడా మాస్ కాపింగ్ రివాజ్ అని వాళ్ళకు తెలుసు. తెలిసే ఈ బేవకు ముచ్చట్లు మాట్లాడతారు. ఇట్లా ఎవరికి తోచిన విధంగా అవినీతిని భక్తి శ్రద్ధలతో పాటిస్తూ పోషిస్తూ ఇక్కడ మతం ప్రతి విషయాన్ని అత్యంత ఉన్నత విలువల నేపథ్యంలో చర్చకు పెడతారు. తమ మతం, తమ దేవుడే అత్యంత గొప్పవారని నమ్ముతూనే సర్వమత సమానత్వం కావాలని పోరాడతారు. తమ కులం రక్తంలోనే మేధావితనం, త్యాగం, న్యాయం ఉన్నాయని ప్రకటిస్తూనే కులాల మధ్యన అంతరం నశించాలని నినాదాలు ఇస్తారు. ఫలానా ప్రాంత మనుషులు దోపిడిదారులు, అక్కడ స్త్రీలు, లూజీ క్యారెక్టర్ మనుషులని అంతరంగ చర్చలలో సమ్మగా నవ్వుకుంటూనే మా ప్రాంతం పోరాటాలకు పుట్టిల్లు, మా మనుషులు సాదాసీదాగా ఉంటారు, ఆకలైన వారికి పట్టడి గంజైనా పోసే దాతృత్వ మా లక్షణం అని రోజు సొల్లు చెప్పుకునే ప్రాంతాల మధ్య వివక్ష కూడదని, మనుషులంతా సమానమేనని హితువులు రచనలు చేస్తారు. ఇది ఒక లుచ్చ సమాధానం ఇందుకే చెప్పా కదా. అవును, ఇక్కడ దేవాలయాలకు వెళ్తారు, ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అంటారు, నమాజులు, రోజాలు, జుమ్మాలు, ఉపవాసాలు, స్వస్థతలు, ఒకటేంటి అన్నిట్లలో కుటుంబ తృప్తి కోసం తప్పక విరివిగా పాల్గొంటారు. ఇది మనుషుల రాజ్యం కాదు, పార్టీల రాజ్యం నడిచిందని తెలిసే మా బాస్ మా అన్న కోసం పీకలైనా కోస్తామని ప్రతిజ్ఞలు చేసుకుంటారు. వాళ్ళ మీద ఏ గంట విమర్శ వస్తే కాట్ల కుక్కల దూకి కండలు కూడా దిగుతారు. యాక్టివ్ అని ఊహించుకోవడానికి కూడా అర్హత లేని ఏక్ నంబర్ లుచ్చా సమాజం ఇది. అందరూ ఏక్ నంబర్లే, నో డౌట్. నువ్వు ఎంత గొప్ప మాటలు మాట్లాడినా, నువ్వు ఎంత పెద్ద పోస్టులు రాసినా, ఎంత దేశభక్తి చూపించినా, మనం ఏక్ నంబర్ లుచ్చా సమాజంగానే మిగిలిపోతాం.